హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ఆదరించినందుకు, మీరందరూ సపోర్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇలాగే అందరికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే అందరికీ సపోర్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎంత కష్టపడుతున్నారో, ఒక వ్యూస్కు, ఒక లైక్కు, ఒక సబ్స్క్రైబ్కు ఎంత కష్టపడుతున్నారో మనకు అంత తెలుసు ఫ్రెండ్స్. మనం ఎన్నిసార్లు యూట్యూబ్ ఓపెన్ చేసి మనం చూసుకుంటాం ఫ్రెండ్స్, ఎంతమంది లైక్లు వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చినాయి, ఎంత వ్యూస్ వచ్చినాయి అని ఎన్నిసార్లు చూసుకుంటాను. నేనే ఒక రోజుకి వచ్చేసి ఒక 1000 సార్లు చూసుకుంటా, ఎంతమంది లైక్లు వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చినాయి. ఇలాగే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనమంతా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్. మనకు శత్రువులు ఉంటారు, ఆ శత్రువులను మనము ఒక లక్ష్యం చేసి అనుకున్నాక ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. వెనక అడుగు వేయకూడదు ఫ్రెండ్స్. ఇది బీ కేర్ఫుల్, తెలుసా? మనము ఒకటి అనుకున్నామంటే అదే దారిలో వెళ్ళాలి, తెలుసా? మనకు ఎంతమంది ఎంత చిన్నతనంగా మాట్లాడారు తెలుసా, ఎలా మాట్లాడారో. ఒక్కొక్కరు వచ్చేసి ఎందుకురా ఇవన్నీ చించుకొని సినిమాలు చేస్తా, ఈ వీడియోలు చేస్తున్నారు, ఎందుకురా నీకు వీడియో చేసే ఓమిజ్ ఉందా, నీ వయసు ఎంతరా, ఏం పనిరా అని ఎంతమంది అన్నారు ఫ్రెండ్స్. అయినా కానీ వెనకడుగు వేయలేదు, ముందుకే సాగారు, తెలుసా? మీరు అలాగే వెళ్ళాలి. మీరందరూ ఎప్పటికైనా కానీ మనము దేవుని దయ వల్ల మనకు టైం వస్తుంది, మన టైం వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అలాగే మీరు కానీ చెప్తారు ఫ్రెండ్స్. నేను ఎట్ట వీడియో తీసినానో అలాగే మీకు కానీ టైం వస్తుంది. దేవుడు ఉన్నాడు, భయపడాక జంకాకండి. వెనకడుగు వేశారా ఫినిష్. మనము కంటెంట్ ఏదైనా కానీ ఒక కంటెంట్ ఒకటి అనుకోండి, ఒకటి అనుకోండి మనసులో, మనము ఈ కంటెంట్ చేస్తే ఇలా ఉంటుంది అని మన మైండ్లో థింకింగ్ చేసుకొని అదే ప్రాసెస్ చేయాలి. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. కోవిడ్లో ఉన్నాను నేను. ఇక్కడ కోవిడ్లో నేను సింగిల్గానే వీడియోలు చేసుకుంటా, నేను ఒక్కనే. నాకు ఎవరు లేరు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది బాగా. నా కూతురు అన్నిటికన్నా నాకు పెద్ద అండ. నానా నువ్వేం భయపడాకు నాన్న, నువ్వు సక్సెస్ అవుతావు నాన్న అని ఎన్నిసార్లు చెప్పింది నా కూతురు. నా భార్య కానీ సపోర్టే. మన ఫ్యామిలీలో సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్. కొందరు వచ్చేసి ఇవి చేయకు అది చేయకు అని చెప్తారు, కానీ మనం అవన్నీ తీసేసి మన లక్ష్యం పెట్టుకున్నాము కదా, ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకు మనం బయటికి అడుగు పెడకూడదు. మనము చేసినప్పుడు మన వెనకాల ఏమనుకున్నారో మన ముందుకు వస్తారు అందరూ. మన ముందుకు వచ్చి మనతో ఎలా మాట్లాడతారో అప్పుడు మీకు టైం వస్తుంది, ఆ టైం వస్తుంది. దేవుడు ఉన్నాడు, టైం వస్తుంది. మీరు జంకాకండి ఎప్పటికైనా కానీ, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోవిడ్లో నేను డ్రైవర్ పని చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఉన్నారు పక్కన డ్రైవర్లు. ఆ డ్రైవర్లు ఇట్లా వీడియో తీస్తున్నా, ఇట్లా వచ్చి హెల్ప్ చేయి, కొంచెం వీడియో సెల్ పట్టుకొని వీడియో తీయంటే, నాకు పని ఉంది, నాకు డ్యూటీ ఉంది, నేను పోవాలా. ఏం డ్యూటీ లేదు ఫ్రెండ్స్ ఇంట్లోనే. ఎందుకంటే హెల్ప్ చేయరు, కొంతమంది చేయరు. మా ఫ్రెండ్ ఉన్నాడు, సపోర్ట్ చేస్తాడు ఫ్రెండ్. బాబ్జీ అని మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, అతను చేస్తాడు. ఏం అడిగినా కానీ అన్నా చెప్పునా, వస్తానన్నా చేస్తాను చెప్పినా అనుకో, అది చేస్తాడు కంపల్సరీ. అది ఫ్రెండ్ అంటే. ఇక్కడ ఉండారు కొంతమంది ఫ్రెండ్, ఈ రాను రారు. ఇప్పుడు ఏదైనా ఒకరికి సపోర్ట్ చేసినా కదా. ఇప్పుడు నేను బయట వీడియో తీయాలంటే ఎవరొకరు పట్టుకొని వీడియో తీయాలి కదా, తీయాలనా లేదా? ఇప్పుడు ఇక్కడ డ్యూటీ చేస్తాను ఫ్రెండ్, రాత్రి 2 గంటలకు 12 గంటలకు పనుకుండేది. మళ్ళీ లేస్తాం 6 గంటలకు లేచి బండ్లు గిళ్ళు కడుక్కొని మొత్తం అంతా చేసుకొని వచ్చి రూమ్లోకి వచ్చి ఏదో ఒకటి కంటెంట్ పెట్టుకొని ఏదో ఒకటి వీడియో తీసుకొని, నేను సింగిల్గానే వీడియో తీసుకొని, ఎప్పుడన్నా వచ్చా బాబ్జీ మా ఫ్రెండ్ వస్తాడు, వచ్చి వీడియో తీసి వెళ్ళిపోతాడు. పర్వాలేదు ఫ్రెండ్. మళ్ళీ ఇదంతా చేసుకొని వచ్చినాక మళ్ళీ పైన క్లీన్ చేసుకోవాలి. నా ఏసీ ఇప్పుడు చెడిపోయింది, వచ్చేసి వారం అవుతుంది చేపిలే ఫ్రెండ్ మా కఫీలు. చూడండి ఫ్రెండ్, ఇలా ఉంటుంది. గల్ఫ్ కంట్రీలో మనం ఎన్ని పనులు చేసుకొని మనం వీడియోలు చేసుకున్నామంటే చూడండి ఫ్రెండ్స్. మనకు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ముందుకు మంచి వీడియోలతో ఇలాగే వస్తాను. మీరందరూ సపోర్ట్ చేయండి.
మన వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేయండి. నాకు ఒకరు చెప్పినారు, ఏమని చెప్పినారు తెలుసా? ఈ యూపీ అతను ఈ ఛానల్ పెట్టించింది యూపీ అతనే. భాష నువ్వు వచ్చేసి అనుకున్నావు అనుకో, ఆ లక్ష్యము వెనక అడుగు వేయాలి. కొన్ని లక్షల మంది చేసినారు, ₹1,00,000 2,00,000 పెట్టి కెమెరాలు తెచ్చుకొని అన్నీ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టి సబ్స్క్రైబర్ రాలే ఏం రాలే వెళ్ళిపోయినారు. నువ్వు అట్లా చేయక భాష. నువ్వు ఒక లక్ష్యం అనుకున్నాక ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకు కాదు. నేను ఆ ఫోటో పెడతా, ఇదే ఫోటో చూడండి. ఆడ వచ్చేసి ఇతనే నాకు సపోర్ట్ చేసినాడు, నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టించింది ఇతనే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. కానీ చెడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరికి ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేయకుండా చిన్నతనంగా మాట్లాడతారు. అవులేగా నీ యూట్యూబ్ ఛానల్ పెట్టా అంటే బేకార్, ఎందుకురా ఒక సబ్స్క్రైబర్ రారు, ఎందుకురా నీకు యూట్యూబ్, ఇలా మాటలు మాట్లాడతారు. ఏం ఫ్రెండ్స్, ఇలా మా తమ్ముడు ఉన్నాడు ఫ్రెండ్స్. మా తమ్మునికి చెప్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అందరూ సపోర్ట్ చేసినారు ఫ్రెండ్స్. కానీ మనకు సపోర్ట్ చేయింది ఎవరు తెలుసా? మన క్లోజ్ ఫ్రెండ్స్ చేయరు. సబ్స్క్రైబ్ చేయరా అంటే ఏమని చెప్పినాడు ఫ్రెండ్? నీకు ఎందుకురా సబ్స్క్రైబ్ యూట్యూబ్, నీకు ఏమొస్తుంది రా, ఏం వీడియోలు చూస్తుంటే నాకు వస్తుంది, ఇలా చెప్పినాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నీకే చెప్తున్నా, రే చూడు నా వీడియోలు చూడు, నా ఫ్రెండ్స్ వచ్చేసి సబ్స్క్రైబర్ నా ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ టైం వస్తుంది ఫ్రెండ్స్. బీ కేర్ఫుల్, ఇదే టైం మీకు వస్తుంది. మీరు ఇలాగే వీడియో చేసి మీకు ఎవరెవరు అనుకున్నారో మైండ్లో పెట్టుకోండి. మీ టైం వచ్చినప్పుడు అంతా బయట పెట్టండి. మీ టైం వస్తుంది ఇన్షాల్లా వస్తుంది. మీరు వచ్చినప్పుడు ఇలా అన్నీ మాట్లాడండి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామనుకో, స్టార్ట్ చేసినాక ఒక వీడియో పెట్టండి. రోజుకు ఒక వీడియో. ఎందుకంటే కొత్త ఛానల్ కదా, మనకు పాపులర్ కావాలంటే, మనకు యూస్ రావాలంటే, మన వీడియో జనాలు లేకపోవాలంటే ఒక వీడియో పెట్టండి. 2 వీడియోలు వద్దు, 3 వీడియోలు వద్దు, ఒక వీడియో. మనం సబ్స్క్రైబర్లు పెరిగినాక మన తర్వాత నువ్వు 3 వీడియోలు పెట్టు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక వీడియో పెట్టండి. ఒక వీడియో పెడితే మనకు బాగా ప్రజల్లోకి పంపిస్తారు. నువ్వు 2 వీడియోలు 3 వీడియోలు పెట్టినావు అనుకో, నువ్వు ఎంతమంది లక్షల మంది ఉన్నారు, లక్షల మంది వీడియోలు చేస్తున్నారు. ఆ లక్షల మంది వాళ్ళ వీడియోలు పోవాలి కదా ప్రేక్షకులకి. అది ఒక రిథం ఉంటుంది, ఆ రిథంలో వేస్తాడు. రిథంలో వేసి తిప్పి అది ఎవరు కంటెంట్ ఏం చూస్తున్నారు అని ఆ యూట్యూబ్ వాళ్ళకే పంపిస్తాడు వీడియో. మనము 3-4 వీడియోలు పంపిస్తే మన వీడియోలే ఉన్నాయి, ఇంకా పక్కన వాళ్ళ వీడియోలు అది నిలబెట్టేస్తాడు. అట్టాడప్పుడు ఒక వీడియో వేసి మీరు చూడండి. టైం పెట్టుకోండి. అది ఒక టైం 6, 5, 9, 10, రాత్రి 11 గంటలగా 12 గంటలగా ఒక టైం పెట్టుకోండి. ఆ టైం పెట్టుకొని ఆ టైంలోనే వేయండి వీడియో. మీ ఎడిటింగ్ మొత్తం అంతా చేసుకొని మీరంతా రెడీగా పెట్టుకొని ఈ టైంకి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినాక ఇదే టైం చూడండి. ఇప్పుడు 9 పెట్టుకునే కదా, అదే టైం ఒక వారం చూడండి. ఒక వారంలో యూస్ బాగా వచ్చినాయి చేసినాయనుకో, రాలేదనుకో మళ్ళీ టైం మార్చు. మాకు తెలిసినంత దూరంలో రాత్రి 12 గంటలకు 6 గంటలకు ఇండియా టైం 6 గంటలకు సాయంకాలం 6 గంటలకు పొద్దున 6 గంటలకు ఇదే టైం. ఈ టైము సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. నేను అదే టైంలో వేస్తాను. మీ ఇష్టంగా మీరు ఒక టైం అనుకోండి, ఒక టైం పెట్టుకోండి. టైమింగ్ ఇప్పుడు మనము ఎన్ని గంటలకు మనం ఉద్యోగానికి వెళ్తాము, మనం ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్తాము, ఏదైనా టైం టేబుల్ ఉంటే మనకు అన్నీ రిథం ఓకే అవుతుంది. ఏదైనా చూసుకోండి, మనము ఒక నిమిషం లేట్ అయినా కానీ మనకు ఇది బెనిఫిట్ వస్తుంది. ఏదైనా కానీ ఒక టైం పెట్టుకోండి, ఆ టైంకి వీడియో అప్లోడ్ చేయండి. చూడండి మీకు కానీ రిజల్ట్స్ ఎలా వస్తుందో మీకు చూడండి. అప్పుడు మీరే చెప్తారు. మీరు చెప్పిన తర్వాత పక్కన వాళ్ళకు మనం చెప్పినదే చెప్పండి. ఇలాగే ఏమనుకున్నామో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉన్నామనుకో,
ఒకటి చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్, మా కఫీల్ కొడుకు వచ్చేసి వీడియో చూసినాడు నాది. వీడియో చూసి వాళ్ళ డాడీకి తీసుకొని మర్చిపోయినాడు. వాళ్ళ డాడీ వచ్చేసి నాకు కఫీల్ వచ్చేసి ఏం చెప్పినాడు తెలుసా ఫ్రెండ్, వచ్చి భాషా రా ఇటు రా అన్నాడు. వచ్చినాడు, నీవు చేయకూడదు వీడియోలు, ఇట్లా చేయకూడదు, ఇట్లా మంచిది కాదు, ఇది అట్టా ఇట్టా ఇలాగా నువ్వు ఇలా చేస్తే నీకు శరీరం మొత్తం అంతా చూస్తారు, నీ ముఖం అంతా చూస్తారు ప్రజకులు అంతా, ఇది హరాము, ఇట్లా చేయకూడదు. మనము ఏదైనా కానీ కష్టపడి సంపాదించాలా, అది చేయాలా ఇది చేయాలా. ఎన్ని చెప్పినా కానీ నేను ఒకటే చెప్పినా, బాబా నేను వీడియోలు చేస్తానా, ఇప్పుడు నేను ఉండేది రూమ్లో, నీ పని ఏమైనా ఆగిందా, నీ పని ఏమి ఆగల కదా, నా పని ఏదో నేను వీడియోలు చేసుకుంటానా, గుట్టుగా నువ్వు చూడకుండా బ్లాక్ చేయమను నీ కొడుకును అని చెప్పిన ఫ్రెండ్. అప్పుడు ఆంచి నన్ను వచ్చేసి సతాయిస్తడం జాచి పెడుతున్నారు తెలుసా ఫ్రెండ్. ఇది కానీ నేను ఇది జంకనే తెలుసా. కోయటం తెలిసి మనకేం ఫ్రెండ్, మనం ఎందుకు భయపడాలా, మన అమ్మ నాయనకు మనం భయపడాలా. పని చేస్తే జీతం ఇస్తాడు లేకపోతే ఎందుకు భయపడాలి ఫ్రెండ్, చెప్పండి మీరే. మనం భయపడకూడదు. వెనకడుగు వేసారా ఫినిష్. అది ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు, ఈ ఫ్రెండ్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఉన్నాడు. నేను పెడతానా, నేనే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే లేదు, మనం ఒకరికి సపోర్ట్ చేయాలి కదా. మనము ఎంత ఇప్పుడు మీరే యూట్యూబ్ చేస్తున్నారు కదా, ఎన్నిసార్లు యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నారు మీరు, సబ్స్క్రైబర్ కోసం, లైకుల కోసం, షేర్ల కోసం.